హాయ్ అండి. అవిసె గింజల రవ్వ లడ్డు చేసి చూపిస్తాను. చాలా హెల్దీ అనమాట. స్నాక్స్ చేద్దామని వంటగదిలోకి వెళ్ళాను. రవ్వ లడ్డు చేద్దామని, ఆ రవ్వ లడ్డుని హెల్దీగా చేద్దామని ఇలా అవిసె గింజలు యాడ్ చేశాను. ఫస్ట్ అవిసె గింజలు ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. అవి పక్కన పెట్టేసుకొని ఎండు కొబ్బరి సన్నగా తురుముకొని అది ఫ్రై చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్మా రవ్వ ఉంటుంది కదా, తెల్ల రవ్వ, బొంబాయి రవ్వ అంటారు, దాన్ని నెయ్యి వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అటు మంచి లైట్ బ్రౌన్ కలర్లో వస్తుంది, అది కూడా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసేసి జీడిపప్పు, కిస్మిస్, వైట్ బ్లాక్ ఫ్రై చేశాను. తర్వాత ఒక గ్లాస్ పంచదార వేసాను. ఒక గ్లాస్ రవ్వ, ఒక గ్లాస్ అవిసె గింజలు తీసుకున్నాను. ఆ రెండింటికి కలిపి ఒక గ్లాస్ పంచదార సరిపోతుంది. ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ లెక్కన ఒక గ్లాస్ పంచదార సరిపోతుంది. మనం ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి 4-5 యాలకులు వేసి మిక్సీ పట్టేశాను. అది చల్లారేలోపు ఇది మిక్సీ పట్టేసుకొని తర్వాత ఇవి మెదిగిన తర్వాత అవిసె గింజలు కూడా వేసి మిక్సీ పట్టేశాను. ఎండు కొబ్బరి, యాలకులు మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే అదే జార్లో ఈ అవిసె గింజలు కూడా వేసేసి మిక్సీ పట్టేశాను మెత్తగా. ఇలా అవిసె గింజలు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకొని మనం కలిపి ఉంచుకున్నాం కదా రవ్వ, పంచదార, డ్రై ఫ్రూట్స్, అందులో ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా అందులో వేసి కలిపేసుకోవాలి. ఈలోపు మనం కొంచెం పాలు, ఒక గ్లాస్ పాలు కాసి చల్లార్చి పెట్టుకున్నాను. మొత్తానికి ఒక గ్లాస్ పాలు పట్టినాయి. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ పాలు పట్టినాయి. కాసి చల్లారి పెట్టుకున్నాను పాలు. ఈ మిక్చర్ మొత్తం ఒకసారి మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకొని కాసి చల్లార్చుకున్న పాలు కొంచెంగా వేసుకొని మనం ఇలా లడ్డూలు చుట్టుకోవాలి. చాలా హెల్దీ అండి, టేస్టీగా కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. రొటీన్గా రవ్వ లడ్డు చేసే బదులు ఇలా అవిసె గింజలతోటి రవ్వ లడ్డు చేసుకుంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, పిల్లలకి బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది అవిసె గింజల వల్ల. ఇలా అవిసె గింజలు యాడ్ చేసి చేయడం వల్ల టేస్ట్ కూడా ఉంటుంది. చాలా బాగా వచ్చాయి లడ్డూలు అయితే మాత్రం, చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మనం కావాలంటే షుగర్ బదులు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. బెల్లం యాడ్ చేయాలంటే మనము అవిసె గింజలు మిక్సీ పట్టుకునేటప్పుడు బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. సూపర్ టేస్ట్ వచ్చాయి లడ్డూలు మాత్రం, తప్పకుండా ట్రై చేయండి.